హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో కొత్త టిప్స్ చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా యూస్ అయ్యే టిప్స్ అండి. టిప్ నెంబర్ 1 అండి. మనము ఆయిల్ ప్యాకెట్స్ గట్టా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆయిల్ అంతా కూడా డబ్బాల్లోని వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అనేవి మనం బయట పడేస్తూ ఉంటాం. కానీ ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే మనకి మిగిలే ఉంటుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి చాలా ఎక్కువ ఆయిల్ ఉంటుందండి. మనకి లోపల ఉన్న ఆయిల్ మనకి బయటికి రాకపోయినా సరే దీన్ని మనము ఈ విధంగా ఆ యొక్క ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని ఆ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే పనికిరాని వస్తువుల్ని ఎలా ఇంట్లో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఇక్కడ చూసారు కదా లోపల ఆయిల్ అయితే ఎంత ఎక్కువ ఆయిల్ ఉందో. ఇప్పుడైతే మనకి ఎక్కువగా ఆయిల్ వుడ్ ఐటమ్స్కి గట్ట మనం అప్లై చేస్తూ ఉంటాము. ఇలా వుడ్ ఐటమ్స్కి వేరేగా కోకోనట్ ఆయిల్ సపరేట్గా మళ్ళీ అప్లై చేయడం కంటే కూడా చక్కగా ఇలా మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఆయిల్ని ఇలా అప్లై చేశారనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది, మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇక్కడైతే మనకి నాన్ స్టిక్ ప్యాన్ కొనేటప్పుడు మనం ఏంటి అంటే గరిటెలు లాంటివి యూజ్ చేయలేము కదండి, స్టీల్వి. సో వుడ్ ఐటమ్స్వే మనం యూజ్ చేయాలి, గరిటెలు కానీ. సో ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి కూడా మీరు చక్కగా ఇలా ఆయిల్ కనుక అప్లై చేసుకుంటే మనకి పాడైపోకుండా మనకి ఏంటి అంటే వాటర్తో తడిపామనుకోండి చెక్క అనేది అది చాలా త్వరగా పాడైపోతుంది. సో అలా పాడైపోకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే వుడ్ ఐటమ్స్కే కాకుండా ఇలాగా మనకి ఐరన్ ఐటమ్స్ కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ విధంగా మనము ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఏంటి అంటే స్క్రూ డ్రైవర్స్, పట్టకర్రలు, అలాగే నెక్స్ట్ మొక్కలు కట్ చేసేవి గట్టు ఉంటూ ఉంటాయి కదండి. అవి ఏంటి అంటే చాలా త్వరగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి. అలా తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం మనం అప్పుడప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని స్టోర్ చేసుకుంటే బెటరు. నెక్స్ట్ సెకండ్ యూస్ఫుల్ టిప్ అండి. మనము ఇయర్ క్లీనింగ్కి ఇయర్ బడ్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటివి మనం ఏంటి అంటే మనకి దూద్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మరి అంత క్వాలిటీ అయితే ఉండవు ఇవి. మనకి చిన్నపిల్లలు క్లీన్ చేసేటప్పుడు క్వాలిటీ ఉండేవే తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నార్మల్గా ఒక్కొక్కసారి 20 రూపీస్ 10 రూపీస్ పెట్టేసి ఇలాంటి ఇయర్ బడ్స్ కొనేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి ఇయర్స్ క్లీన్ చేయాలి అనేటప్పుడు ఇలాంటి ఇయర్ బడ్తో మీరే క్లీన్ చేయాలి అనేటప్పుడు ఏంటి అంటే చక్కగా ఇలా మీరు డైరెక్ట్గా ఆ దూదిని పెట్టేశారనుకోండి, పిల్లలకి ఆ చెవులో ఆ దూది ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ దూది చెవు లోపల ఉండే ఛాన్స్ కూడా ఉండిపోతుంది. అలా కాకుండా చక్కగా మీరు ఇలా వాటర్లోనే ఆ ఇయర్ బడ్ని ఇలా 2-3 సార్లు డిప్ చేసేసుకొని పిల్లలకు కనుక చెవులో పెట్టి ఇయర్స్ క్లీన్ చేస్తే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా ఆ దూది అనేది చెవులో ఇరుక్కుపోతుందేమో అనే భయం అయితే అస్సలు ఉండదండి. పిల్లలకి ఏదైనా మెయింటైన్ చేసేటప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా బెటరు. సో చాలామంది ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను వీడియో అయితే చేసి చూపించాను. సో చూసారు కదా, మనమైనా సరే డైరెక్ట్గా చెవులో పెట్టేసి క్లీన్ చేయడం కంటే కూడా కొంచెం ఇలా వాటర్లో డిప్ చేసి చెవులో పెట్టి క్లీన్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి. రెగ్యులర్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే టైం టు టైం ట్యాబ్లెట్ అనేది తప్పకుండా పడాలి. సో 11 అయ్యింది లేదా 12 అయ్యింది అంటే, లేదా ఫుడ్ తిన్న వెంటనే ఒక 1 o'clockకి ట్యాబ్లెట్ పడాలి. సో మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. ట్యాబ్లెట్ ఏంటి అంటే ట్యాబ్లెట్స్ అనేవి వేరొక రూమ్లోన వేరొక కబోర్డ్స్లోన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. వాటర్ బాటిల్ ఇంకెక్కడో ఉంటుంది, మనకి ఇంకా ఆ టైంకి గుర్తుండదండి. వాటర్ తాగుతాం కానీ ట్యాబ్లెట్ వేసుకోవాలి అనే ఆలోచనే ఉండదు, మర్చిపోతూ ఉంటాం కదా. సో అది ఏ ట్యాబ్లెట్ అయినా సరే అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎక్కడైతే ఎక్కువగా అంటే హాల్లో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తారా, లేదా ఎక్కువగా బెడ్రూమ్లో పడుకునేటప్పుడు కూడా మీరు చక్కగా ఇలా వాటర్ బాటిల్కి ట్యాబ్లెట్స్ అనేవి ఇలా రబ్బర్ తోటి కనుక పెట్టేసి పెట్టుకున్నారనుకోండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ మీకు వెంటనే గుర్తుంటుంది. వాటర్ తాగిన ప్రతిసారి టైం టు టైం ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలనేది తప్పకుండా గుర్తుంటుంది. సో తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ అండ్ టైం సేవింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, క్లీనింగ్ వీడియోస్ ఏమైనా పెట్టండి అని. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయండి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం హోమ్ మేడ్గా ఓడోనెల్ ప్రిపేర్ కానీ, లేదా వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, బాత్రూంలో ఉన్న వెస్టర్న్ టాయిలెట్స్ కానీ, క్లోజ్ సైట్, వీటన్నింటినీ కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకునే మెథడ్స్ అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు నచ్చుతాయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అనే చెప్పొచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కర్రీలోకి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే మనము మార్కెట్ నుంచి కొనేసుకొని ఒక 20 రూపీస్ లేదా ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేసి తెచ్చుకుంటూ ఉంటామండి. అది ఒక్కసారి మీరు ఎప్పుడైనా వాడారో లేదో తెలియదు, బట్ అది ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు మనకి గుమ్మని ఒక మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ ఏమి కాదండి, అది స్టోరేజ్ చేసాం కదా, స్టోరేజ్ చేసేటప్పుడు మనకు అలా స్మెల్ అనేది వస్తుంది.
సో అందుకోసం ఎప్పుడూ కూడా మనము బయట కొనేది కాకుండా అది ఎప్పుడో చేసేసి నిల్వ చేసి మనము ఎప్పుడెప్పుడో కొంటూ ఉంటాం కదా, సో దాన్ని ఎన్ని సంవత్సరాలు స్టోర్ చేస్తూ ఉంటారు. అందుకోసం అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సే ఉండదు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా మంది సింక్ క్లీనింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారండి. సింక్ క్లీనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, ఖర్చు లేకుండా సింక్ క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా చూడండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ స్టీల్ సింక్ చూపిస్తున్నాను. మనము స్టీల్ సింక్ను చాలా నీట్గా క్లీన్ చేస్తాం, బాగుంటుంది. చాలా రకాలుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హోల్ దగ్గర చిన్న చిన్న కార్నర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇలా చుట్టూ కార్నర్స్ ఉండేటప్పుడు ఈ కార్నర్స్లో మనం పీచ్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేయలేము. అలాంటప్పుడు మనకి ఇలా ట్యాబ్లెట్స్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, సో వీటిని ఏంటి అంటే ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం మనకి లోపల ఉన్న కార్నర్స్లో ఉన్న మురికి అంతా కూడా ఈ ట్యాబ్లెట్ షీట్స్ మనకి ఏంటి అంటే కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత మురికి ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి. సో ఒక్కసారి ఇలా చేసి చూడండి. అలాగే మనకి సింక్ నలుమూలల కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్లో ఏమైనా మురికి ఉన్నా సరే మనం ఇలా ట్యాబ్లెట్ షీట్స్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. మనకి అక్కడ నాచు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటి ఏరియాల్లో కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా సింక్ అనేది క్లీన్ అవుతుంది. సింక్ క్లీనింగ్కి మనము సపరేట్గా లిక్విడ్స్ గట్రా మార్కెట్లో కొంటూ ఉంటాము. అమౌంట్ కూడా ఎక్కువగానే కలెక్ట్ చేస్తూ ఉంటారండి. బట్ అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. ఈ వీడియోలో మీకు ఏ టిప్ చాలా బాగా యూస్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.